హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్, వేదశాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఒక వెరీ ఇంపార్టెంట్ అంశం. చాలామంది పెద్ద పెద్ద అథ్లీట్స్ ఆర్ లైఫ్లో సక్సెస్ పొందిన వాళ్ళు ఆర్ పెద్ద పనులు చేసేవాళ్ళు, సిఈఓస్, పెద్ద కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు లేదా పెద్ద పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, వాళ్ళ నర్వస్ సిస్టమ్ని, బ్రెయిన్ని అర్థం చేసుకుని సైంటిఫిక్గా ఎదిగిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ మధ్యలో కాన్స్టెంట్గా నెగిటివ్ థింకింగ్లో ఉంటున్నారో, కాన్స్టెంట్గా పనులు అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారో, అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. దాన్నే అంటారు ద సెల్ఫ్ టాక్. మీతో మీరు మాట్లాడుకోవడం. జీవితంలో మన గురించి చాలామంది మాట్లాడుకుంటారు, అయితే మనతో మనం మాట్లాడుకోవడం చాలా చాలా ముఖ్యమైన పని. అందరికీ ఏమనిపిస్తుంది అంటే, నా లోపల చాలా టాకింగ్ నడుస్తూ ఉంటుంది అని అనిపిస్తుంది. కాదు, మీతో మీరు నోరు తెరిచి మీతో మీరు బయటికి గట్టిగా లేదా లోపల థింక్ చేస్తున్నది కూడా ఒక ప్యాటర్న్లో రాసుకోవడం వల్ల మీతో మీరు మాట్లాడుకున్నట్టు అవుతుంది. ఈ ప్రపంచంలో మీకు ఎవరైనా ఉన్నారు అంటే మీకు మీరే ఉన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఎప్పటి నుంచో చెప్పారు, నీ గురువు నువ్వే, నీ ఆత్మే నీ గురువు, నీకు నువ్వే అని. ఎప్పుడూ మనకి మనమే ఉన్నాం కాబట్టి ఆ మనతో మనం స్పెండ్ చేయడం అన్నది నేర్చుకోవాలి. ఈ సృష్టి మొత్తంలో నీతో నువ్వు స్పెండ్ చేయడం కనుక అలవాటు చేసుకుంటే, నీతో నువ్వు మాట్లాడుకోవడం కనుక అలవాటు చేసుకుంటే లైఫ్లో చాలా విషయాల మీద క్లారిటీ వస్తుంది. ఒక అతనికి ఇలాగే చెప్తుంటే కొంచెం ఈ ఉన్న విషయాన్ని డిస్టార్ట్ చేస్తూ కమెంట్లు పెడుతూ కొంతమంది కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు చూసారా, అలాంటి వాడు అనమాట. ఆయన ఏమంటారు, మనతో మనం మాట్లాడుకుంటే పిచ్చోళ్ళలా అనిపిస్తుంది కదా సార్ అని అంటారు. కామెడీకి చెప్పినా నిజంగా ఇది చాలా పిచ్చి తగ్గిస్తుంది. పిచ్చోళ్ళం అవ్వం. ఎంత కాంప్లికేటెడ్ థింగ్ అయినా సరే మనతో మనం మాట్లాడుకుంటే చాలా వరకు మీ లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది. దీన్ని ద సెల్ఫ్ టాక్ అంటారు. దీనివల్ల ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు క్లారిటీ తెచ్చుకుంటారు. మీతో మాట్లాడుకోవడం క్లారిటీ రావట్లేదంటే ఒక పేపర్ పెన్ తీసుకుని మీతో మీరు మాట్లాడుకుంటూ రాసుకుంటే పాయింట్స్, చాలా విషయాల మీద క్లారిటీ వస్తుంది. ఒకవేళ భయం ఉంటే, ఎందుకు భయపడుతున్నాను, ఆ భయానికి కారణం ఏంటి, ఆ భయం వల్ల నాకు ఫైనల్లీ ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఒకవేళ అయితే లెట్ మీ ఫేస్ ఇట్ అనేవి గనక మీరు రాసుకోవడం స్టార్ట్ చేస్తే, మీతో మీరు సెల్ఫ్ టాక్ చేస్తే చాలా విషయాలు క్లారిటీ వస్తుంది. అందులో ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఫస్ట్ థింగ్, ఐడెంటిఫై యువర్ థాట్స్. సో ఒకవేళ మీతో మీరు మాట్లాడుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీ ఆలోచనలు ఏ ప్యాటర్న్లో వెళుతున్నాయి అన్నది తెలుసుకోండి. ఆలోచనలకి ప్యాటర్న్ ఉంటాయి. నిజంగా కూడా ఒక థాట్ ప్రాసెస్లకి ప్యాటర్న్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సాయంత్రం 7:30, 8 అయింది, మీ ఇంటికి రావాల్సిన వాళ్ళు రాలేదు అనుకోండి. వాళ్ళు బస్సు ఏమైనా యాక్సిడెంట్ అయిందేమో, ఎందుకు ఇంతసేపు అయింది, నైట్ 11 అయిపోయినా రాలేదేంటి అని భయం వైపుకే ఆలోచిస్తుంది. కానీ ఏమో వెహికల్ ఎక్కడ బ్రేక్ డౌన్ అయిందేమో, వస్తారేమో, కాల్ చేస్తారేమో అని ఆలోచించలేము. అలా ప్యాటర్న్డ్గా ఆలోచిస్తూ ఉంటుంది మైండ్. సో మీ థాట్స్ ఏ ప్యాటర్న్లో ఆలోచిస్తున్నాయి ఈజ్ నెంబర్ 1 థింగ్ మీరు ఆలోచించుకోవాలి. సెకండ్ వచ్చేసి, ఒకవేళ నెగిటివ్ థాట్ వస్తే ఛాలెంజ్ చేయని వాటిని. కుక్కని చూస్తే భయం, ఎందుకు భయపడాలి, ఇన్ని కుక్కలు తిరుగుతున్నాయి, నేను ఎందుకు భయపడాలి, కరిస్తే ఏమవుతుంది, వాటికి మెడిసిన్స్ ఉన్నాయి కదా. ఈ టైప్లో నెగిటివ్ థాట్స్ని ఛాలెంజ్ చేయండి. ఏం కాదు, నేను ఫేస్ చేస్తాను అని. ఒకసారి మీరు ఛాలెంజ్ చేసి దాన్ని ఫేస్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు చాలా విషయాలు క్లారిటీకి వచ్చి, నేను అనవసరంగా భయపడుతున్నానా అని తెలుస్తుంది. దాని తర్వాత ఈ థాట్స్ని రీఫ్రేమ్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనని ఇంకో రకంగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అన్నది ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, ఒక రైతు 10,000 అప్పు చేశానని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఒక అతను 10,000 కోట్లు ఎగ్గొట్టి హ్యాపీగా వేరే కంట్రీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు. సో ప్రాబ్లం ఎక్కడుంది, డబ్బులో లేదు, డబ్బు యొక్క అమౌంట్లో ఎంత ఎక్కువ ఉంది దాని మీద లేదు. ఎక్కడ ఉందంటే ఆలోచన విధానం. ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి మనం ఆలోచించడానికే భయపడుతున్నాం. అరే 10,000 అప్పుకే నేను సూసైడ్ చేసుకుని చావాలా, ఏం అన్యాయం ఇది, ఎందుకు నేను చావాలి, నాకు ఇచ్చిన లైఫ్ నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, నేను గెలవను అని నన్ను నేను ఎందుకు ఒప్పిస్తున్నాను అని గనక మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తే, ఇఫ్ యూ థింక్ ఇన్ అనదర్ డైరెక్షన్,
వేరే పర్స్పెక్టివ్లో కనుక ఆలోచించడం స్టార్ట్ చేస్తే మీ లైఫ్లో చాలా క్లారిటీ వస్తుంది. ఒక ఆలోచన ఏదైనా వచ్చి, ఒక థాట్ ఏదైనా మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చి, ఆ థాట్ని మీరు ఇంకొక రకంగా ఆలోచిస్తే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఓ, దీనికోసమే నేను ఇంత బాధపడుతున్నాను, ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని. ఇక ఒకసారి ఆ థాట్స్ నుంచి బయటకు వచ్చాక యూ హ్యావ్ టు స్టార్ట్ రీఎన్ఫోర్సింగ్ ఆన్ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గానే ఆలోచించడం. ఇన్ని స్టెప్స్ తర్వాత పాజిటివ్ థింకింగ్ వస్తుంది. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారు, నాకు కోటీశ్వరుని అయిపోవాలి, నాకు డబ్బులు బాగా రావాలి, నేను బాగా తెలివైన వాడిని అయిపోవాలి అని 10 సార్లు పొద్దునే అనుకున్నంత మాత్రాన, ఎఫర్మేషన్స్ చేసినంత మాత్రాన అవ్వదు. ఈ ఫస్ట్ 4 స్టెప్స్ చేశాక అప్పుడు మీరు ఎఫర్మేషన్స్ చేసుకుంటే బాగుంటుంది. అంటే మీ ఆలోచనలు చూడడం, ఆ ఆలోచనలో నెగిటివ్ థాట్స్ని అబ్జర్వ్ చేయడం, ఆ నెగిటివ్ థాట్స్లో నెగిటివ్ ఎందుకు ఉంది అని ఛాలెంజ్ చేయడం, ఆ నెగిటివ్ థాట్స్ని ఇంకొక రకంగా ఆలోచించచ్చా అని మీరు ఆ నెగిటివ్ థాట్ ప్రాసెస్ని ఇంకొక డైరెక్షన్ ఇవ్వడం. దీని తర్వాత పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేసుకుంటే పనిచేస్తుంది. ఇలాంటి సింపుల్ విషయాలు చెప్పి మీకు ఇది ఎంత 1000 కోట్ల ఎనర్జీ అనమాట. మీకు ఇది 1000 కోట్ల వర్త్ ఒక ప్రాపర్టీ ఇస్తున్నా మీకు. ఏంటంటే మీ థాట్స్తో మాట్లాడడం స్టార్ట్ చేయండి. మీ థాట్స్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. మీ భయాల గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. మీతో మీరు సమయం స్పెండ్ చేయడం ఆలోచించండి. ఈ సెల్ఫ్ టాక్ కనుక చేసుకుంటే, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, దీన్ని ఇంకెలా బెటర్గా చేయొచ్చు, నా ఆలోచనలు ఎందుకు నన్ను ఆపుతున్నాయి, ఇలా కనుక మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్లారిటీ. ఒకవేళ ఇదంతా అయ్యాక కూడా మీకు క్లారిటీ రాకపోతే పీస్ఫుల్గా మైండ్ ఎటు వెళుతోంది అన్న ఒక ఎజెండా పెట్టుకొని ఒక 1 వీక్ గడపండి. అంటే దాన్ని అర్థం చేసుకోవద్దు, ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఎవరికో ఇది కరెక్టా రాంగా అని చెప్పొద్దు. మీ మైండ్ ఎటు వెళుతోంది అన్న విషయాన్ని మీరు ఒక్కసారి ఒక క్లారిటీగా జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్. ఆ మైండ్ ఎటు వెళ్తోంది, ఎటు వేవర్ అవుతోంది, ఏ ఏ విషయాల మీద పొద్దున్నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను అని గనక మీరు ఆలోచిస్తే చాలా 99% థాట్స్ వేస్ట్ థాట్స్. వేరే వాడి గురించి వాడెవడో గురించి, అది నిజంగా లైఫ్లో జరగను కూడా జరగదు, అయినా ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటి ఆలోచనలన్నీ పక్కన జరిగిపోతే ఆటోమేటిక్గా 1 వీక్ మీ ఆలోచనలు మీరు అబ్జర్వ్ చేయగానే, ఇంత నేను చెత్త ఆలోచిస్తున్నానా, నాకు అవసరమే లేనివి, మళ్ళీ సక్సెస్ కావాలనుకుంటున్నానా, మళ్ళీ దాని డబ్బులు రావాలనుకుంటున్నానా, మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, ఎలా అని మీకు మీరే ఆలోచిస్తారు. ఇది గనక మీరు సెల్ఫ్ టాక్ని కనుక అలవాటు చేసుకుంటే బోలెడన్ని విషయాల మీద క్లారిటీ వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మీరు ఎఫెక్టివ్గా సెల్ఫ్ టాక్ చేయాలి అంటే మీరు మాట్లాడుకుంటున్న విషయాన్ని రికార్డ్ చేసుకుని నెక్స్ట్ డే వెళ్ళి చూడండి. అంటే నిన్న నేను అనుకున్నదేంటి, ఈరోజు నేను అనుకుంటున్నదేంటి, నిన్న ఈరోజు సేమ్గా ఉందా, నిన్నటి మించి ఈరోజు ఇంప్రూవ్ కాలేదా. ఎప్పుడైతే మీరు ఇంప్రూవ్ కారో మీకు ఎంతమంది ఎన్ని రకాల ప్రవచనాలు చెప్పినా, మంచి విషయాలు చెప్పినా, మోటివేట్ చేసినా, ఇన్స్పైర్ చేసినా, దేవుడే దిగివచ్చి చెప్పినా కూడా మీరు మారలేరు. ఎందుకంటే మీరు ఎంతసేపు ఆలోచిస్తున్నా అనుకుంటారు, కానీ ఆలోచిస్తూనే ఉంటారు, యాక్షన్కి రాదు. మన మైండ్ ఇక్కడ ఒక ఫెంటాస్టిక్ పని చేస్తుంది. ఆ విషయం మీతో షేర్ చేస్తాను. సపోజ్ మీరు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నారు. జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేద్దాము అనుకోగానే మీ బ్రెయిన్ ఫస్ట్ అసలు జిమ్లో ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి అది ముందు తెలుసుకుంటా అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి ఎక్సర్సైజెస్ అన్న విషయం మీద స్టడీ చేసి నాకు చాలా విషయాలు తెలిసిపోయాయి అని అనుకుంటుంది. అంతేగాని మీరు యాక్చువల్గా ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళలేదు. బట్ మీ మైండ్ ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేస్తుందంటే, బోలెడని విషయాలు తెలుసు, అలాంటి మంచి కోచ్ నాకు దొరికితే నేను అప్పుడు వెళ్తాను అని మిమ్మల్ని ఆపేస్తుంది. లేదా మంచి రోజు చూసి స్టార్ట్ చేద్దాం, 3 డేస్ కాదు 4 డేస్ వీక్ వెళ్ళాలి, లేదా 1 వీక్ వెళ్ళాలి, లేదా 10 డేస్ వెళ్ళాలి, ఇలాగ మిమ్మల్ని ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేసి ఆపేస్తుంది. సో నోయింగ్ ఇట్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్, డూయింగ్ ఇట్ ఈజ్ డూయింగ్ ఇట్. ఇది నిజం. సో ఏదైనా సరే చెయ్యాలి. మీరు మీ టేబుల్ మీద కానీ మీ గోడ మీద కానీ రాయండి, డూ ఇట్, చెయ్యండి ముందు దిగి. అప్పుడే మీకు చాలా విషయాల మీద క్లారిటీ వస్తుంది. ఇక ఎప్పుడు మనం పాజిటివ్ టాక్ని కానీ లేకపోతే సెల్ఫ్ టాక్ని కానీ రెయిన్ఫోర్స్ చేయాలి అంటే మనకంటూ ఆ ఫీల్డ్లో ఒక ఐడల్ని పెట్టుకుని చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రికెటర్ అవ్వాలి అనుకుంటే సచిన్ టెండూల్కర్ ఎలా చేశాడు, ఆ బిహేవియర్స్ ఏమేమి ఉన్నాయి, నేను వాటిలో ఏమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తి దగ్గర నుంచి నేను క్రికెట్ నేర్చుకుంటున్నా, కొన్ని విషయాలు సచిన్ టెండూల్కర్ దగ్గర నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇన్ యువర్ సెల్ఫ్ టాక్.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ధోనిలాగా అవ్వాలి అనుకున్నాం. ధోని సిచ్యువేషన్స్ మీకు ఉండవు, మీరు ఇంకోలా ఉంటారు. ధోనిలాగా మీరు టికెట్ కలెక్టర్ అయి ఉండకపోవచ్చు, మీ సిచ్యువేషన్స్ వేరుంటాయి. సో మీతో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఒరిజినల్ సిచ్యువేషన్స్ కూడా పెట్టడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీ ఒరిజినల్ సిచ్యువేషన్స్ పెడతారో అప్పుడే మీ సెల్ఫ్ టాక్ రియల్ అవుతుంది. లేకపోతే మీకు మీరే మోటివేట్ చేసుకుంటున్నట్టు, ఎస్ నేను చేయగలను, బట్ యాక్చువల్గా సీన్లోకి వెళ్ళినప్పుడు మీరు చేయలేరు. మీరు అనుకున్న పని సాధించాలి అంటే మీతో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఒరిజినల్ సినారియో, ఇందులో ఏంటి కష్టం, నేను షాప్ పెట్టాలనుకున్నా, అందులో ఆ ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్కి ఉన్న లిటిగేషన్స్ ఏంటి, ఆ ప్లేస్లో అక్కడ ఏమైనా సౌండ్ సిస్టమ్ పెడితే ఎవరైనా వచ్చి గొడవ పెడతాడా, బయట పార్కింగ్ బాగానే ఉందా, అన్నీ చూసుకుంటాం కదా. అలాగే మీ మైండ్లో అన్నీ చూసుకోవాలి. నేను చేద్దాం అనుకుంటున్న పనికి ముందు నా మైండే ఎక్కడెక్కడ నన్ను ఆపేస్తుంది అన్న విషయం కనుక మీరు తెలుసుకుంటే యూ విల్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ థాట్. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ థాట్ మీతో మీరు థింకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు, గొప్ప లైఫ్ని టేస్ట్ చేస్తారు. ఈ ఒక్క విషయం తెలిసాక మీరు నమ్మరు, ఋషులు మునులు అడవులకి కొండలకి గుహల్లోకి ఎందుకు పారిపోతారంటే మనతో మనం స్పెండ్ చేసే టైం అద్భుతంగా ఉంటుంది. దట్స్ ద బెస్ట్ టైం యూ కెన్ స్పెండ్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, సో బెస్ట్ టైం మీ లైఫ్లో రావాలి అంటే మీతో మీరు, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు కాదు, మీతో మీరు, మీ మైండ్ ఎటెళ్తోంది, వెళుతున్న మైండ్ థాట్ని నేను నాకు కావాల్సిన డైరెక్షన్లో పెట్టగలనా. ఒకసారి పుస్తకం ఓపెన్ చేసా, మైండ్ మళ్ళీ సినిమాకి వెళ్ళిపోయింది, లేదు సినిమాకి వెళ్ళకూడదు అని ఇక్కడ పుస్తకం మీద తీసుకొచ్చి ఫోకస్ చేశా. సో నీ థాట్ నిన్ను దాటి ఎలా వెళుతోంది, మళ్ళీ నువ్వు ఎలా తీసుకొస్తున్నావు, ఆ గ్యాప్ని కనుక అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ ఫోకస్ మీ పుస్తకం మీదకి వచ్చేస్తుంది, స్ట్రైట్ ఫోకస్ మీరు చేస్తున్న పని మీదకి వస్తుంది. ఇది కనుక చేయగలిగితే, సపోజ్ మీరు ఫిల్మ్స్ కానీ లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటే చాలా ఫాస్ట్గా మీకు స్క్రిప్ట్ వర్క్స్, సాంగ్ రాయాలనుకుంటే సాంగ్ వర్క్స్, ఇవన్నీ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఇంకొక ఫెంటాస్టిక్ పాయింట్ ఏంటంటే వీటన్నిటికీ కూడా మన దగ్గర చాలా మంచి సిస్టమ్స్ ఉన్నాయి. మన భారతీయతలో బోలెడని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మంత్రాలు కానీ, ముద్రలు కానీ, యంత్రాలు కానీ, తంత్రాలు కానీ, లేకపోతే వాటి యొక్క ఉపాసన మార్గాలు కానీ చాలా ఉన్నాయి. చిన్నవి తీసుకోండి, చేయగలిగినవే తీసుకోండి. ఎక్కువ డబ్బులు పెట్టద్దు, ఎక్కువ ఖర్చు పెట్టద్దు, ఎక్కువ మూఢత్వంలోకి మునిగిపోవద్దు. చిన్నవి తీసుకుని చేయండి. డైలీ రోజు సూర్యుడిని చూడడం, సూర్యుడిని చూసి దండం పెట్టుకోవడం, చిన్నవి ఇంక్లూడ్ స్మాల్ హ్యాబిట్స్ ఇన్ టు యువర్ లైఫ్. దట్ విల్ గివ్ యూ డైరెక్షన్. ఎప్పుడైతే డైరెక్షన్ లేకుండా ఉన్నామో అని అనిపిస్తుందో, మన జీవితం మనకి ఏంట్రా మజా లేదు లైఫ్లో, ఏదైనా సాధించాలి, ఏదైనా గొప్పగా చెయ్యాలి, వీ షుడ్ కమ్అట్ ఆఫ్ దిస్, ఈ మధ్యలో లైఫ్ నుంచి బయట పైకి వెళ్ళాలి, ఎదగాలి అని అనిపించినప్పుడల్లా ఇవి చేయండి. సూర్యుని చూడండి, ఎంజాయ్ ఎయిర్, నేచర్ని ఎంజాయ్ చేయండి. అండ్ నేచర్ ఎంజాయ్ చేయాలంటే ట్రావెల్ చేయాల్సిన పని లేదు, ప్రతి చోట నేచర్ ఉంది. ఓకే, సో దాన్ని మీరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు థాట్స్ క్లియర్గా వస్తాయి. మీతో మీరు మాట్లాడుకుంటూ ఉంటే మీ నెగిటివ్ థాట్స్ అన్నీ పాపప్ అయి బయటకు వస్తాయి. ఆ ఆలోచనలన్నింటినీ ఛాలెంజ్ చేయండి. నేను ఫెయిల్ అవుతానా, ఎందుకు ఫెయిల్ అవుతాను, నేను ట్రై చేస్తే ఎందుకు ఫెయిల్ అవుతాను, ఈసారి నాకు ఎందుకు రాదు, నాకు ఎప్పుడు రాంగ్ పేపర్ ఎందుకు వస్తుంది, నాకు ఎప్పుడు నేను ఆడలేని బాల్ ఎందుకు వస్తుంది, నా బిజినెస్ ఎప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతుంది, నేను ఎందుకు చేయలేను అని గనక మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తే, వన్స్ యూ స్టార్ట్ సెల్ఫ్ టాకింగ్ విత్ యువర్ సెల్ఫ్, దెన్ గేమ్ చేంజ్ అవుతుంది. మీరు ఇది ట్రై చేయండి. చాలామంది నాతో బాధపడుతూ నా టేబుల్ మీదకి కన్సల్టేషన్తో వచ్చేవాళ్ళు చాలామంది అనుకుంటున్నానండి చేయలేకపోతున్నాను అనుకుంటూ ఉంటారు. దే ఆర్ నాట్ టాకింగ్, దే ఆర్ బ్లాబరింగ్. మైండ్లో అలా నడుస్తూ ఉంటుంది. ఆ నడిచేది పక్కన పెట్టండి, టాక్ చేయండి, మాట్లాడండి, రాసుకోండి. ఎందుకు స్టక్ అవుతున్నా, ఎక్కడ స్టక్ అవుతున్నా, దాని మీద చిన్న యాక్షన్ తీసుకోండి. దీనివల్ల మీ లైఫ్ చాలా మారుతుంది. సో డూ దిస్. పెద్ద అథ్లీట్స్ మీరు కావాలంటే ఎప్పుడైనా బ్యాడ్మింటన్ కానీ వింబుల్డన్ కానీ ఆడేటప్పుడు చూడండి, వాడు షాట్ కొట్టి ఎస్ అని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు. సో నీతో నువ్వు మాట్లాడుకోవడం, సెల్ఫ్ టాక్ చేయడం ఈజ్ ఎ గ్రేట్ థింగ్. కాకపోతే అది ఒక డైరెక్షన్లో, ఒక ఆస్పెక్ట్లో తీసుకెళ్ళాలి. దీనికి లిటిల్ బిట్ ట్రైనింగ్ అవసరం, కానీ ఒకసారి చేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. మాట్లాడే తీరు. ఓకే, చాలామంది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటానండి, నేను అసలు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను, నేను ఏదున్నా సరే మొహం మీద చెప్పేస్తాను అంటాడు. మొహం మీద చెప్పేది
అనే ఒక మహావ్యాధి గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను అనేది ఒక బిగ్ డిసీజ్గా చూడాలి. ఎందుకంటే నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పగలిగినా ఎదుటివాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసుకోగలగాలి. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇదిరా బాబు అని చెప్పినా అర్థం కాదు అండ్ అలా తీసుకోలేరు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం అన్నది మనకు ఒక వ్యాధిలాగా ఎందుకు మారుతుంది అంటే, మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తే ఎదుటివాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసుకోలేడు కాబట్టి మనం అందులోంచి బయటకు రాలేక మన మీద మనమే అసహించుకునేటట్టుగా చేస్తారు. సో అందుకని స్ట్రైట్ ఫార్వర్డ్ గురించి తెలుసుకుందాం ఈరోజు. నంబర్ 1 వచ్చేసి, ఏ విషయాన్నైనా సరే చాలా రకాల యాంగిల్స్ ఉంటాయి అన్నది ఇంపార్టెంట్. ఒకళ్ళకి ఈ పుస్తకం చదివితే అబ్బా ఎంత గ్రేట్ బుక్ రా అనిపిస్తుంది, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు, ఒకళ్ళకి బోరింగ్గా ఉంటుంది, ఒకడు 2 పేజీలు చదివి పక్కన పడేస్తాడు. సో లైఫ్లో ఏమవుతుందంటే ప్రతి మనిషికి వాడి పర్స్పెక్టివ్, వాడి యాంగిల్ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ యాంగిల్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్ట్గా అనిపించి మిగతా వాళ్ళంతా తప్పుగా ఉన్నారే అనిపిస్తుంది. ఈ రోజుల్లో మీరు చూడొచ్చు, కింద కామెంట్స్లో చూడొచ్చు, మనం ఒకటి చెప్తున్నా కూడా వేరే వాళ్ళు ఇంకో యాంగిల్లో తీసుకుని ఇంత ఇట్లా అంటావా అట్లా అంటావా అని చెప్పి ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో అది కరెక్ట్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తాం, కులమత గొడవలు వచ్చినా కానీ లేకపోతే కన్వర్షన్స్ గొడవలు వచ్చినా కానీ వాడు కన్వర్ట్ అయిన వాడు చాలా కరెక్ట్గా ఉన్నాను అనిపిస్తుంది వాడికి. వీళ్ళు అరే నువ్వు ఎందుకు కన్వర్ట్ అయ్యావురా అని వీళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు వీళ్ళకి అనిపిస్తుంది. అలా ప్రతి మనిషి వాళ్ళు ఉన్న సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్లో కరెక్ట్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు. ఎప్పుడైనా మనం మాట కటుత్వంతో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నా అనే విషయాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పినా ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ దట్ హర్ట్స్, ఇట్ ఈస్ ద వే దట్ యు టెల్ ద ట్రూత్ దట్ హర్ట్స్. నిజం కూడా మీరు నిజం చెప్పగానే బాధపడరు, నిజాన్ని చెప్పే తీరును బట్టి బాధపడతారు. అందుకని ఒకవేళ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే దాన్ని చెప్పే విధానం ఉంటుంది. మనకి సప్త ఋషుల్లో అంగీరస అని ఒక ఋషి ఉంటారన్నమాట. ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పీకర్. ఎలా మాట్లాడతాడంటే ఆయన మాట్లాడడానికి ఒక భాష్యమే రాయొచ్చు, అంత బాగా అంత బ్యూటిఫుల్గా చెప్తాడనమాట. అంటే ఏ విషయాన్నైనా ఎవరితో అయినా చెప్పి కన్విన్స్ చేసుకోవడం, డిప్లొమాటిక్ మేబీ అలా చెప్పచ్చేమో, కావాల్సినట్టుగా మనము ఎదుటివాడికి పాయింట్ రీచ్ అవుతూ ఇబ్బంది పెట్టకుండా చెప్పడం అన్నది ఒక గ్రేట్ క్వాలిటీ. నాకు తెలుసు నువ్వు తప్పు చేసావని, కానీ ఎవరికైనా నువ్వు తప్పు చేసావంటే చాలా బాధేస్తుంది. అందుకని దాన్ని చెప్పడానికి ఒక మెథడాలజీ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అండ్ ఆ పద్ధతిని మీరు స్లోగా అవలంబించుకోవాలి, స్లోగా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా విషయం ఎదుటివాడికి హర్ట్ అయ్యే విషయం చెప్పాలి, కరెక్ట్ చెయ్యాలి. ఎవరైనా కరెక్ట్ చెయ్యాలి అంటే దానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఈరోజు కనుక మీరు అలాంటి రూల్స్ నేర్చుకోవడం 1 month ప్రాక్టీస్ చేస్తే అన్బిలీవబుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు వస్తాయి. మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పేదాన్ని ఈ కొన్ని రూల్స్తో, ఈ కొన్ని మెథడ్స్ ఫాలో అవుతూ చెప్పచ్చు. 1, ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా పాయింట్ చెప్పేటప్పుడు వాళ్ళ మైండ్ రెడీగా ఉందా లేదా అన్నది ఆలోచించుకుని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా కోపంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి నువ్వు కోపంగా ఉన్నావురా అంటే ఇంకా కోపం వస్తుంది. నేను ఆ కోపిస్తోండి, నా కోపం తెప్పించినావు, నువ్వు రాంగ్ అని చెప్తాడు వాడు. సో ఎప్పుడైతే చెప్తున్నావో నీ పాయింట్ అక్కడ రీచ్ అవుతుందా లేదా అని చూడాలి. నీ దగ్గర విత్తనం ఉండొచ్చు, కానీ సిమెంట్ రోడ్లో వేస్తే ఎలా అయితే విత్తనం మొలకెత్తదో అలాగే నువ్వు మంచి మాటే చెప్తుండొచ్చు, కానీ వాళ్ళ మైండ్ ప్రిపేర్డ్గా లేకపోతే మొలకెత్తదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నువ్వు మీ వైఫ్ ఏదో గొడవ చేసిందనో, హస్బెండ్ ఏదో గొడవ పెట్టాడనో, పిల్లలు సరిగ్గా వినట్లేదనో ఉంటే వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేసి, ఫస్ట్ ప్రిపేర్ ద గ్రౌండ్ దెన్ పుట్ ద సీడ్. ఎప్పుడైతే విత్తనం నాటాలి అనుకుంటే ముందు దున్ని ముందు గ్రౌండ్ని తయారు చేస్తామో, అలాగే ఏదైనా మాట చెప్పి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తా, నువ్వు నా రాంగ్ అంటే రాంగ్, నేను ఇంతే అని యాటిట్యూడ్కి పోకుండా దీన్ని నేను ఎలా చెప్పచ్చు అన్నది ఇంపార్టెంట్. అఫ్కోర్స్ అది మీకు ఇంపార్టెంట్ అయితే, లేదు ఎట్లాగైనా పర్లే గొడవ పెట్టుకుంటా అంటే దట్ ఈజ్ యువర్ విష్. కానీ ఒకవేళ నిజంగా మాట నెగ్గించుకోవాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ప్రిపేర్ దేర్ మైండ్. ఒకసారి మైండ్ ప్రిపేర్ చేయగానే మీరు ఏ విషయం చెప్పినా వింటారు.
ఓకే, ఇది 1. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎప్పుడైనా విషయం బ్యాడ్గా ఉంటే ఫస్ట్ గుడ్ చెప్పి దాని తర్వాత బ్యాడ్ చెప్పండి. ఇది చాలా చాలా యూస్ఫుల్. మీరు చెప్పినవి చాలా బాగుంది, నువ్వు అన్నది కరెక్టే, నీ సైడ్ నుంచి నువ్వు కరెక్టే, కానీ ఇలా ఆలోచించి చూడు అని గనక మనం చెప్పగలిగితే దట్ విల్ హెల్ప్ దెమ్ ఎ లాట్. థర్డ్ వచ్చేసి, ఎప్పుడైతే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీలో ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ సెన్సరీ స్టిమ్యులేషన్, వాళ్ళ ఇతర జెండర్ అంటే సెక్షువల్ ఇంటర్ఫియరెన్స్ గురించి కానీ, లేకపోతే డబ్బు విషయంలో కానీ, పరాయి స్త్రీ ఆర్ పరాయి మగాడి విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి చెందనిది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ, అంటే దొంగతనం అలా చేసినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు చేసిన తప్పు దొరికిపోయినప్పుడు కానీ వాళ్ళు ఉలుకులో ఉంటారు. అంటే ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అన్నట్టు, వాళ్ళు చేసింది తప్పైనప్పటికీ నేను చేయలే అనే డినైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ వాళ్ళ జోలికి కానీ వాళ్ళకి అలాంటి మాట చెప్పకూడదు, అన్లెస్ యు ఆర్ ఇన్ ఎ సుపీరియర్ పొజిషన్. మీరు ఒకవేళ కొలీగ్ అనుకోండి, అరే అట్లా ఎందుకు చేసేవారా తప్పు అంటే వాడికి నీ మీద కోపం వస్తుంది, నీ మీద పగ పెంచుకుంటాడు. అందుకని నువ్వు ఐదర్ సుపీరియర్గా ఉంటే చెప్పడం వేరు, లేదా నీ ఫ్రెండ్ కానీ నీకు ఇంట్లో వాళ్ళు కానీ ఉంటే ప్రిపేర్ దేర్ మైండ్, లెట్ దేర్ ఎమోషనల్ స్టేటస్ కమ్ టు నార్మల్ అండ్ దెన్ మ్యాచ్ విత్ దేర్ ఫ్రీక్వెన్సీ. ఒకసారి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా హెల్త్ వస్తుంది, ఆటోమేటిక్గా మీకు ఆలోచనలు కరెక్ట్గా వస్తాయి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, మనం ఆలోచన విధానాన్ని బట్టి మన ఆలోచనల్లోకి వచ్చే కొన్ని విషయాలు మన యాజిటేట్ చేస్తుంటాయి. అంటే ఏదైనా రాంగ్ జరిగినా, ఏదైనా తప్పు జరిగినా మనలో మనకి ఒక యాజిటేషన్ వస్తుంది. ఈ యాజిటేషన్లో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మిస్టేక్ మనలో ఉంటే, మనం ఇతరులను కరెక్ట్ చేసేటప్పుడు చాలా కటువైపోతుంది మాట. మనం మాట్లాడేటప్పుడు కూడా మనమే మన లోపలే పాయిజన్ ఉంటుంది కాబట్టి ఆ పాయిజన్ మాట్లాడేటప్పుడు విషంలా చిమ్ముతుంది అంటారు. అందుకనే పాము కన్నా డేంజరస్ మనిషి. ఎందుకంటే మనిషి ఒంటి నిండా విషం వస్తుంది. ఎప్పుడైనా కోప్పడ్డా, ఎప్పుడైనా ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అయినా, డబ్బు విషయంలో కానీ మనిషి ఒళ్ళంతా విషమైపోతాడు. అలా విషమైపోయినప్పుడు మాట్లాడే మాటలు నిజంగా కటువుగా ఉంటాయి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసా అనొద్దు. మీ ఆవేశంగా ఉంటే, కోపంగా ఉంటే, అన్కంట్రోల్డ్గా ఉంటే మాట్లాడద్దు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది గనక మనం చేయగలిగితే, దెన్ ఒకసారి మాట తీరు మార్చుకుంటే మనకి చాలా విషయాలు క్లారిటీ వస్తాయి చెప్పడానికి, ఇతరులు వినడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ మన కర్మఫలం తగ్గుతుంది. మనకు పాపాలన్నీ 3 రకాలుగా చేయొచ్చు. అందులో మేజర్ రకం ఏంటంటే మాటతో. ఎప్పుడైతే మాటతో ఇతరులను బాధ పెట్టావో, మాటతో చేసిన గాయం తిరిగి మాటతో నీకు గాయపడేలా చేస్తుంది. సో మాటతో చేసిన గాయం మళ్ళీ నువ్వు అనుభవించి తీరాలి. కాబట్టి మాటతో గాయము చెయ్యొద్దు ఎవ్వరిని ఎప్పుడు కూడా. నీకు అది కరెక్ట్ అయినప్పటికీ బీ సాఫ్ట్, బీ జెంటల్. వాడు వినేవాడైతే నువ్వు ఏది చెప్పినా వింటాడు. వినని స్టేజ్లో ఉంటే నువ్వు కొట్టినా వినడు. చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు, మంచి చెప్తున్నాం కదండి, చదువుకోమని, ఆడుకునే టైంలో ఆడుకోమంటున్నాం, ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తున్నాం, అయినా ఎందుకండి ఈ వ్యసనాలు వీడికి వినడు అంటే, వినని స్టేజ్లో ఉన్నవాడు వినడు. మాట ద్వారా నువ్వు మాట్లాడి కటువుగా ఉండి తిట్టి వాడిని ఇది అది కొడక ఈ కొడక అని తిట్టినా కూడా నీ మాట పోతుందే తప్ప, మాట ద్వారా నువ్వు కర్మ చేస్తున్నావే తప్ప నీకు ఎటువంటి లాభము ఉండదు. సో మాట, అందుకే వెరీ ఇంపార్టెంట్, కీప్ యువర్ మౌత్ చాలా క్లీన్. ఓకే, అండ్ మాట్లాడేటప్పుడు ప్రతి మాట క్లీన్గా రావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మాట ఎప్పుడైతే శుద్ధంగా వస్తుందో, మంచి మాట నోట్లోంచి ఎప్పుడైతే వస్తుందో మీ మాటకి పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మీ మాటకి పవర్ పెరుగుతుందో అన్నది అవుతుంది. చాలా పవర్ఫుల్ పీపుల్లో వాళ్ళ అన్న మాట అవ్వడానికి గల కారణం ఇదే. నోటి నుంచి ఒక్క చెడ్డ మాట రాదు, నోటి నుంచి ఒక్క రాంగ్ మాట రాదు. ఎప్పుడైతే రాంగ్ మాట్లాడకుండా, ఇతరులని బాధ పెట్టకుండా సౌమ్యమైన మాట నోట్లోంచి వస్తుందో ఆటోమేటిక్గా మన లైఫ్లో చాలా విషయాలు మనం అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి. ఇది ట్రై చేయండి, ఒక 1 year 6 months ట్రై చేయండి. నేను నా నోట్లోంచి చెడు మాట రాదు, ఇతరులను బాధ పెట్టే మాట రాదు. నేను 6 months ట్రై చేస్తా, తర్వాత చూద్దాం వీడు ఏం చెప్తున్నాడో, వీడి లాజిక్ కరెక్టా కాదా అని చూస్తా అని 6 months ట్రై చేయండి. ఇతరులని బాధ పెట్టకుండా పాజిటివ్ మాట్లాడడం, మంచి విషయాలు మాట్లాడడం, మంచే మాట్లాడడం. చెడు చెప్పాల్సి వస్తే ఈ ఫిల్టర్స్ పెట్టుకుని, వాడి మైండ్ బాగుందా లేదా, నేను నా పరిస్థితి బాగుందా లేదా, నేను చెప్పేది కరెక్ట్ పదాలతో చెప్తున్నానా లేదా, ఇలా గనక ఆలోచిస్తే
చాలా ఫ్యామిలీ గొడవలు ఆగిపోతాయి. చాలామంది ఫ్యామిలీ గొడవలు ఈజీగా ఆగిపోతాయి. అన్నీ అంటూ నీ మాట్లాడి సరిగ్గా ఉంటే మాదంతా బాగుంటుంది అని అంటాడు. అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అయిపోతుంది. కానీ నువ్వు సరిగ్గా మాట్లాడు, నేను సరిగ్గా మాట్లాడతా అంటాడు. గొడవ పెట్టడానికి మాట్లాడిన రోజులు గొడవలే ఉంటాయి. మైండ్ అంతా గొడవ అవుతుంది. మైండ్ గొడవ అయితే నీకు భగవంతుడి నుంచి దూరం జరిగిపోతావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు మాట్లాడేటప్పుడు ఈ రూల్స్ కనుక ఫాలో అవ్వగలిగితే ఎప్పుడైనా మీరు మాట ద్వారా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలనుకున్న బోలెడన్ని మంచి విషయాలు మీరు రాబట్టుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీకు తగ్గట్టుగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది తలుచుకుని బాధపడేది ఎప్పుడో చేసేసిన తప్పుల గురించి. నేను ఏదో మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ని 99% ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకునే బ్యాచ్ ఉంటే వాళ్ళంతా బాధపడుతూ అయ్యో నేను తప్పులు చేశాను, అప్పుడు అలా చేసుంటే బాగుండేది, ఆ రోజుల్లో ఆ డెసిషన్ తీసుకుంటే బాగుండేది, ఆ ఎగ్జామ్ అప్పుడు రాసుంటే బాగుండేది, అప్పుడు మా నాన్న చెప్పినప్పుడు వినుంటే బాగుండేది, అయ్యో ఇప్పుడు నేను అట్లా చేసుంటే బాగుండేది, ఆ ల్యాండ్ అక్కడ కొనుంటే బాగుండేది, ఇప్పుడు కొనలేదు. సో ఏదో ఎప్పుడో జరిగిపోయిన తప్పు గురించి ఆలోచిస్తూ తలుచుకుని బాధపడతారు జనాలు. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం తప్పు, మిస్టేక్స్. మనుషులు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్స్ జరగడానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ మీకు కారణం తెలిస్తే మీరే కరెక్ట్ చేసుకుంటారు. చాలా మటుకు ఏమైపోతుందంటే నేను తప్పు చేస్తానని బాధలో ఉంటారు. లేదంటే నేను అసలు తప్పే చేయలేను, అసలు నేను తప్పు చేయకుండా ఒక్క మాట పడను సార్ అంటారు. నువ్వు తప్పు చేయకుండా నేను ఏ మాట అనరు. ఒకవేళ ఆ ప్లేస్లో ఉన్నామంటే తప్పు ఎక్కడో చోట లైట్గానే ఉండుంటుంది, లేకపోతే నేను అన్నరు. ఒకవేళ తప్పు చేయకుండా అన్నారంటే నీకు సపోర్ట్గా చాలామంది వస్తారు. లేదు తప్పు చేయకుండా నేను అంటున్నారంటే వాళ్ళు డిసైడ్ అయ్యారు, నువ్వు గొడవ పడ్డా ఫాయిదా ఉండదు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఫైటింగ్. సో అందుకని మీరు మీ లైఫ్లో తప్పు చేస్తున్నారు అంటే ఆ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ తప్ప, లేకపోతే మీ పిల్లలు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వలేకపోయారా, లేకపోతే అప్పుడు ఆ మ్యారేజ్ డెసిషనే తప్ప, లైఫ్లో చాలా విషయాలు తప్పులు చేస్తూ ఉంటాం. మిస్టేక్స్ ఆర్ ఓకే. ఎప్పటిదాకా ఓకే? ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయనంత వరకు ఓకే. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అదే మిస్టేక్ని పట్టుకుని ఏడవకుండా ఉంటే ఓకే. ఒకసారి తప్పు జరిగింది, అరే ఎట్లా మిస్ అయ్యాను అని చెప్పి మళ్ళీ మనము ప్రయత్నం చేయగలిగితే ఫైన్. కానీ ఒక తప్పు జరిగాక దాన్నే పట్టుకుని కూర్చుని వేళ్లాడి ఏడ్చి ఉండేవాళ్ళు దే ఆర్ లీడింగ్ టు దేర్ ఓన్ డిజాస్టర్. మీకు మీరుగా గొయ్యి తవ్వుకోవడం అంటే ఇదే. ఒక తప్పుని పట్టుకుని వేళ్లాడడం నెంబర్ 1. ఏదైనా మిస్టేక్ జరుగుతుంది అంటే దేనివల్ల జరుగుతుందో తెలుసుకోలేకపోవడం నెంబర్ 2. ఎందుకు జరుగుతుంది? ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారు అంటే అది లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, బిజినెస్ ఫెయిల్యూర్ కావచ్చు, మనీలో రాంగ్ పర్సన్కి మనీ ఇచ్చేయడం కావచ్చు, ఎనీథింగ్. తప్పు చేశానే అని అనిపించేది మీకైతే కాన్షియస్గా తెలుస్తుంది కదా, మీ మైండ్లో మీకు తెలుస్తుంది కదా. బయటకు ఎంత బుకాయించి చెప్పినా మీకైతే మైండ్లో తెలుస్తుంది కదా, నేను తప్పు ఎందుకు చేస్తున్నాను అని. దీనికి సైకలాజికల్గా యాజ్ అన్ ఎమోషనల్ థెరపిస్ట్ నాకు తెలుసు ఎమోషన్స్లో మనుషులు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. అలాంటి ఎమోషనల్ డెసిషన్స్లో చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు మన సొసైటీ ఉన్నది అందులోనే. ఎమోషనల్గా ఎన్నో డెసిషన్స్ తీసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నాం. మన ఫ్యూచర్లో కూడా మనం ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాం. అలాంటి ఎమోషన్స్లోనే నేను చెప్తుంటాను సెల్ఫ్ లవ్ అని, లేకపోతే కంపారిజన్ చేయకూడదని, ఇలాంటి సుత్తి ఎమోషనల్ లాజిక్స్ మనకు తీసుకొచ్చి మన భారతీయతని డ్యామేజ్ చేయడానికి, ఎట్ ద సేమ్ టైం మన యూత్ని ప్రోడక్ట్స్గా వాడుకోవడానికి యూజ్ చేస్తున్న కొన్ని పదాల వల్ల మనం మోసపోతున్నాం. దాన్ని పక్కన పెడితే ఎప్పుడైతే ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటామో అక్కడ మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బాగా అర్థం చేసుకోవాలి. ఎమోషనల్గా ఉన్నప్పుడు మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని తప్పులు మంచివే, కొన్నిసార్లు మన సైడ్ తప్పున్నా పర్లేదు. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవైందనుకో, మిస్టేక్ మనదే అని ఒప్పుకోవడం చాలా బెటర్, చాలా మంచిది కూడా. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎక్కడ లాజిక్ పెట్టాలో అక్కడ లాజిక్ పెట్టకుండా, ఎక్కడ మనసు పెట్టాలో అక్కడ మనసు పెట్టకుండా ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వస్తుందో అక్కడ మిస్టేక్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ పెట్టారనుకో, బిజినెస్లో ఏమనాలి, నేను ఆలోచించాను, మంచిగా తెలివిగా ప్లాన్ చేశాను, డబ్బులు పెట్టాను. అట్లా ఉండదు. చాలామంది మోసపోయిన వాళ్ళు వాడిని నమ్మి పెట్టారా, వాడు చెప్పిన మాటలు నమ్మేసి పెట్టారా అంటాడు. మాటలు నమ్మావంటే నువ్వు బిజినెస్ చేయట్లేదు. నీ మనసు మెటీరియలిస్టిక్ ప్లేస్లో పెట్టకూడదు.
మెటీరియల్ ఉన్న చోట నువ్వు లాజిక్ వాడాలి. దానికి నిజంగా నేను ఇంత డబ్బులు పెడితే రిటర్న్ వస్తాయా, వాడు చెప్పే మాటలన్నీ నిజంగా అవుతాయా, అసలు అవ్వడానికి గల వాడికి ఉన్న కేపబిలిటీ ఏంటి, దానికి ఎంత పబ్లిసిటీ జరుగుతోంది, దానికి ఎంత రియాలిటీ ఉంది, కొంచెం ఛాన్స్ తీసుకోవచ్చా, ఈ డబ్బులు పోతే నేను ఏం చేయాలి, ఈ డబ్బులు పోతే నాకు ఏమైనా బ్యాకప్ ఉందా, ఇలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. కానీ డబ్బుల దగ్గరకు వచ్చేసరికి వాడిని నమ్మి పెట్టినారా, వాడు ఎన్ని మాటలు చెప్పిండు, ఎంత నమ్మించిండు, నమ్మించాడా, మీరు ఎమోషనల్గా దిగారా, మోసపోయారు. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఇంట్లో ఫ్యామిలీ విషయాల్లో, పిల్లల విషయంలో, లేకపోతే ఏదైనా లవ్ మ్యారేజ్ విషయంలో ఇట్లాంటప్పుడు ఎమోషన్స్ వాడుకోవాలి. అక్కడ లాజిక్ వాడతారు చాలామంది. అక్కడ నేను ఇన్ని రోజులు నీకు తిండి పెట్టా కాబట్టి నువ్వు నన్ను చూసుకోవాలి అని తండ్రి కానీ మదర్ కానీ అంటే ఎంత ఫూలిష్గా ఉంటుందో, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నప్పుడు గొడవల్ని లైట్ తీసుకోవాలి. దట్స్ ఓకే, లాజికలీ యూ మే బి రైట్, బట్ ఎమోషనలీ యూ షుడ్ బి హ్యాపీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మిస్టేక్స్ జరుగుతుంటే ఎమోషనల్ ఇండిఫరెన్స్ అంటే ఎక్కడ లాజిక్ పెట్టాలో అక్కడ పెట్టకుండా, ఎక్కడ మనసు పెట్టాలో అక్కడ పెట్టకుండా కాన్ఫ్లిక్ట్ వచ్చిన చోట మీరు మిస్టేక్ చేస్తారు. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి మిస్టేక్ చేయకుండా మీరు ఏది నేర్చుకోలేరు. నడిచేటప్పుడు కింద పడితే ఎలా అయితే లేస్తామో అలాగా మిస్టేకులు లేకుండా మనిషి ఎదగలేడు. తప్పు జరుగుతుంది, కాకపోతే తప్పు దగ్గరే కూర్చుని ఏడవడం తప్పు. సో మిస్టేక్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్ వచ్చింది, స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి పార్క్ చేసుకుని పక్కన కూర్చుని అయ్యో నా లైఫ్లో స్పీడ్ బ్రేకర్ వచ్చింది అని ఏడవం కదా. అలాగే మీకు ఏదైనా మిస్టేక్ అయ్యి తప్పు జరిగితే దాన్ని దాటి బయటికి రావడం ఆలోచించుకోవాలి, కానీ ఆ మిస్టేక్ దగ్గరే కూర్చుని ఏడవకూడదు. సో లెర్నింగ్ వైల్ మేకింగ్ మిస్టేక్ ఈజ్ గ్రోత్. ఎప్పుడైతే మిస్టేక్ చేస్తామో అప్పుడు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. మాకు కూడా అంతే, సర్జరీస్ చేసేటప్పుడు మా సీనియర్స్ చేసిన మిస్టేక్స్ చూస్తాము, వాళ్ళ దగ్గర నుంచి మేము చేస్తాము. మా దగ్గర మిస్టేక్ అయితే ఏంటి బ్యాకప్ రెడీ పెట్టుకుంటాము. ఆ బ్యాకప్ ఇప్పుడు ఒకవేళ మేము మిస్టేక్ చేస్తే మా సీనియర్ ఎవరున్నారు, వాళ్ళు ఎలా మమ్మల్ని హెల్ప్ చేస్తారు, ఆ సర్జరీలో మమ్మల్ని ఎలా సేఫ్గా బయటకు తీసుకొస్తారు, ఎలా అలాంటి కాంప్లికేటెడ్ కేసులు మేము చేయొచ్చు అన్నది మాకు పెద్ద సబ్జెక్ట్. సో అలాగా మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం ఈజ్ ఎ గ్రేట్ హ్యాబిట్. లైఫ్లో మిస్టేక్ రాకుండా, మిస్టేక్ చేయకుండా యూ విల్ నెవర్ గ్రో. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం మిస్టేక్ చేస్తున్నాము అంటే దానికి కారణం డిస్ట్రాక్షన్. అంటే గోల్ ఒకటి ఉంటుంది, మనం ఆలోచించేది వేరువేరుగా ఉంటుంది. ఇదే ఇప్పుడు కాలేజీల్లో జరిగేది. కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకోవడానికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఇంజనీర్ అవ్వడానికి వెళ్ళావు. కానీ మధ్యలో ఏమైంది, ఎంజాయ్ చేయాలిరా లైఫ్ అంటే అన్నాడు ఎవడో ఒక లాజిక్ వేసిపోతాడు. అప్పుడప్పుడు కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలరా అనో మాట వేసిపోతాడు. తర్వాత గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లైఫ్ ఏముందిరా అనో మాట వేసి వెళ్తాడు. సో దాంతో ఏమవుతుంది, ఓహో గర్ల్ ఫ్రెండ్ ఉండాలేమో అంటుంది. అరే బీర్ కూడా తాగవారా, బీర్ తాగకపోతే ఏం మగానివిరా అంటాడు, అదొక మాట వేసిపోతాడు. మిమ్మల్ని ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. నువ్వు ఎందుకు వెళ్ళావు కాలేజ్కి, మీ నాన్న ₹1,00,000 ఎందుకు కట్టాడు జీతం, ఫీజు దేనికి కట్టాడు, నువ్వు ఇంజనీర్ అవ్వడానికి కట్టాడు. కానీ మనం ఏం చేసాము, డైవర్ట్ అయిపోయి ఇప్పుడైనా ఎంజాయ్ చేయడం వేరు, ఎంజాయ్మెంట్ కూడా చెయ్యాలి అనే దాంతో బైక్లు వేసుకుని తిరిగి ట్రిప్లింగ్ వెళ్ళి మొత్తం ఇంజనీరింగ్ మాత్రం మర్చిపోయాం. అప్పుడు లాస్ట్ డే చదివేసి ఇంజనీరింగ్ పాస్ అయినప్పటికీ యు ఆర్ నాట్ అన్ ఇంజనీర్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల మనము అనుకున్నది సాధించలేకపోతాం అండ్ చాలా మిస్టేక్స్, సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతుంటాయి. నా దగ్గరికి మొన్న పేరెంట్స్ ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళ కొడుకు ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించారంట. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయి 2 అబ్బాయిలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళని వీడిని లేపుకుని తీసుకుపోవడానికి వీడు హెల్ప్ చేశాడంట. వీళ్ళ నాన్నేమో పాపం కష్టపడి అక్కడ ఇక్కడ అప్పులు చేసి డబ్బులు కట్టి ఫీజులు కడుతుంటే వీడు మాత్రం వీడి ఫ్రెండ్షిప్ కోసం ఎక్కడో ఎవడో తెలియని ఫ్రెండ్ అని అక్కడ కాలేజీలో కలిసిన వాడికి ఆ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని ఎవరినో ప్రేమిస్తే వాళ్ళని లేపుకెళ్ళి పెళ్లి చేయడానికి, వాళ్ళ పెళ్లి కోసం వీడు హీరో అవ్వడానికి డిస్ట్రాక్ట్ అయిపోయాడు. ఫైనల్లీ పోలీసులు వాడిని జైలు వేశారు, వాడికి పనిష్మెంట్ ఇచ్చారు, మళ్ళీ సంతకాలు పెట్టించుకున్నారు, వదిలారు. సో పాయింట్ ఏంటంటే నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు. ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అవుతావో తప్పు చేసి తీరుతావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడైనా సరే, ఇట్ కెన్ బి ఇన్ యువర్ బిజినెస్, ఇట్ కెన్ బి కాలేజ్, ఇట్ కెన్ బి ఎడ్యుకేషన్, ఇట్ కెన్ బి విత్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఏదైనా కావచ్చు. మీరు అనుకుంటున్నది ఏంటి, మీరు డైవర్ట్ అవుతున్నది ఎటు, ఇది బాగా గుర్తుపెట్టుకుంటే డిస్ట్రాక్షన్ ఉన్న చోట మిస్టేక్ చేస్తావు, మిస్టేక్ చేసి తీరుతావు. చాలామంది, నేను ఇదే టేబుల్ మీద కూర్చొని చెప్పాను, మనం ఒకటి చెప్తుంటాము, వాడు అర్థం చేసుకునేది మాత్రం వేరే అర్థం చేసుకుంటాడు.
ఎందుకంటే యు ఆర్ డిస్ట్రాక్టెడ్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో డిస్ట్రాక్ట్ అయితే తప్పులే చేస్తావు. తప్పులు చేసిన దాన్ని కవర్ చేసుకోవడానికి నీ ఈగో, నేను కరెక్టే చేశాను కానీ వాడు అలా చేశాడు, మా నాన్న ఇట్లా ఉన్నాడు, నా బిజినెస్ పార్ట్నర్ అట్లా ఉన్నాడు, ఈ టైప్లో అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఎప్పుడు టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు తప్పు చేసావంటే నీ రెస్పాన్సిబిలిటీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ వచ్చేసి అన్ని ఊహాగానాలు. ఈ రోజుల్లో జరిగేది చాలా చాలా ముఖ్యమైనది, ఇది అందరికీ చేరాల్సిన విషయం. ఎంతో ఊహించుకుంటున్నారు. 10th క్లాస్ రాగానే నేను కూడా ఐపీఎల్లో ఆడేస్తాను అనే బ్యాచ్ ఎంతమంది గ్రౌండ్లలో తిరుగుతున్నారో. ఇక నేను ఈ 2 మ్యాచ్లు 6లు కొట్టేస్తాను, ఐపీఎల్లో ఛాన్స్ వచ్చేస్తుంది, ఇంకొక్కసారి ఐపీఎల్లోకి వెళ్ళిపోయానంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. ఈ టైప్లో ఎంతోమంది ఊహించుకుని వాళ్ళ చదువులు మానేసుకుని, లేకపోతే వాళ్ళు అనుకున్న ఏదో ఉన్న ల్యాండ్ కొంచెం అవి కూడా అమ్ముకుని దీనిలోకి వెళ్ళి, వాడెవడో నీకు ఛాన్స్ ఇప్పిస్తా అంటే వాడికి డబ్బులు ఇచ్చి వాడు మొత్తం తిప్పి వీళ్ళ దగ్గర ఉన్నదంతా లాగేసుకున్నాక నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయట్లే నేనేం చేస్తా అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఇది బాగా జరుగుతున్నది. నా దగ్గరకు వచ్చిన పేరెంట్స్ ఇలా స్పోర్ట్స్ ఆడిపిస్తాము, ఈ మధ్యవర్తులు ఉంటారు చూసారా, వాళ్ళతో చాలా డేంజరస్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీకెండ్స్ ఆడుకునే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండి. మధ్యవర్తులు మీకు బ్యాట్లు అమ్మడానికి, గ్లౌజులు అమ్మడానికి, ప్యాడ్లు అమ్మడానికి, వాళ్ళు అబ్బా నువ్వు ఏం బ్యాట్స్మెన్ రా, నువ్వు ఇదిరా అదిరా అని చెప్పి నీకు బోలెడని కబుర్లు చెప్పి నీకు లేనిపోని మ్యాచ్లు ఆడిపిస్తాము, అటు తీసుకెళ్తామని చాలా మోసం చేసి ఐపీఎల్లో ఆడిపించేస్తాం, సెలెక్టర్లు నాకు బాగా క్లోజు, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మోసం చేస్తారు, డబ్బులు ముంచుతారు. బీ కేర్ఫుల్. ఊహించుకోవద్దు. మీకు టాలెంట్ ఉన్న విషయం మీకు తెలియాలి. మీరు ఊహించుకోవద్దు. నా ఫ్రెండ్ అన్నాడు నేను బాగా ఆడతానని, నా అంకుల్ అన్నాడు నేను బాగా పాడతానని. నీకు టాలెంట్ ఉందా లేదా అన్నది నీకు తెలిసిపోవాలి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఊహించుకోవద్దు. ఊహించుకుని అదేదో జరిగితే ఇదేదో అయితే అదేదో అవుతుంది, అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిస్టేక్స్ అన్నవి కాంప్లెక్స్గా ఉంటాయి. మిస్టేక్ని గనక నువ్వు కూర్చుని అవగాహన చేస్తే ఎందుకు తప్పు చేశాను అన్నదానికి బోలెడు పాయింట్స్ దొరుకుతాయి. ఎప్పుడైతే మనం ఆ విషయాన్ని మర్చిపోతామో, నేను తప్పు చెయ్యలేదు అనే డినయల్లో ఉంటామో, అప్పుడు మీరు ఇంకా తప్పులు చేసే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, మిస్టేక్స్ని అవగాహన చేసుకోండి. ఇది ఒక రోజులో చెప్పేది కాదు, కానీ తప్పుల నుంచి నేర్చుకున్నవాడు గొప్పవాడు. తప్పులు తెలుసుకోలేక మళ్ళీ తప్పులు చేసేవాడు మూర్ఖుడవుతాడు. అండ్ అలాంటి వాళ్ళు ఎంతసేపు లాజిక్లు చెప్పుకుని, ఎంతసేపు టైం కలిసి రాలేదురా, నాకు లక్ కలిసి రాలేదురా అని చెప్పుకుంటారు. మా దగ్గరికి చాలామంది వస్తారు. నేనైతే నిజంగా చేతులు జోడించి చెప్తున్నాను, అంత ఈజీ కాదు లైఫ్. ఎవడో సినిమాలో చూపించినట్టుగా ఉండదు. కష్టపడాల్సి వస్తుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి బేసిక్ కరెక్ట్గా పెట్టుకుని నెమ్మదిగా వెళ్ళండి. మీకు మిస్టేక్స్ జరుగుతాయి, జరిగినప్పుడు నేర్చుకునేటట్టుగా ఉండాలి. అండ్ మిస్టేక్స్ని మీరు అవగాహన చేసుకుని, నేను అజంప్షన్ చేస్తున్నాను, ఊహించుకుంటున్నానా, నేను డిస్ట్రాక్ట్ అవుతున్నానా, నేను ఏమైనా టెన్షన్ పడుతున్నానా, నేను ఎమోషనల్గా ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నానా, మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకోవట్లేదా అని అవగాహన చేసుకుంటే సక్సెస్ మీరు గ్యారంటీగా అవుతారు. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇవి అర్థం చేసుకోక మిస్టేక్స్ దగ్గర ఉండిపోయి, మిస్టేక్స్ అనేవి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఆలోచించుకోవాలి, కొండలాగా చూడకూడదు. ఒక చోట మిస్టేక్ అయితే ఓకే ఐవ్ లెర్న్డ్ ఇట్, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, నేను దాటాను, ఇక ముందుకు వెళ్ళిపోతాను అనే మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. హోప్ నేను చెప్పినది కొంచెమన్నా మీరు ఫాలో అవుతారనుకుంటున్నాను. ఒకసారి మీరు ఆలోచించుకుని రాసుకుని ఫాలో అవ్వగలిగితే ఇప్పుడున్న పరిస్థితి నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే డోంట్ మైండ్. మీరు డబ్బు కష్టంలో ఉన్నా సరే, ఆరోగ్య కష్టంలో ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నా హెల్త్ బాగాలేదా, నేను ఎక్సర్సైజ్ చేయట్లేదా, చేస్తున్నా సరిగ్గా చేయలేకపోతున్నానా, ఏం ఇంప్రూవ్ చేయొచ్చు, ఇలా గనక మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. స్పెషల్ రోగం గురించి చెప్పబోతున్నాను. ఈ రోజుల్లో బాగా ప్రబలిపోతున్న రోగం. ఈ బాగా ప్రబలిపోతున్న రోగం పేరే ఫీలింగ్ స్పెషల్. ఫీలింగ్ స్పెషల్ అనేది ఒక మాయ రోగం అన్నమాట. అంటే బాగా నీట్గా రెడీ అయ్యి ఒక ఫోటో దిగి పెట్టి లైకుల కోసం వెతుక్కుంటూ ఉండడం, లేకపోతే ఇంటర్మీడియటో డిగ్రీయో 10th క్లాస్కో రాగానే అందరూ నన్నే చూసేస్తున్నారేమో అండ్ నన్నే చూడాలి అనేటట్టుగా రెడీ అయిపోయి
అండ్ నాకే అన్నీ కరెక్ట్గా జరగాలి, నేను అసలు ఎప్పుడూ మోసపోకూడదు, నేను అసలు ఎప్పుడూ ఓడిపోకూడదు, నేను చాలా చాలా గ్రేట్, నేను అనుకున్నట్టుగానే జరగాలి, నేను నచ్చినట్టుగానే ఉండాలి అనేది ఒక మాయదారి రోగం. ఇది కొంతమంది ఎందుకు ప్రాపగేట్ చేస్తారంటే, వాళ్ళు సామాన్లు అమ్ముకోవాలి అన్నా, వాళ్ళు ఏదైనా ఈజీగా మీ దాకా చేర్చాలి అన్నా ముందు మీ మైండ్ పని చేయకుండా చేయాలి. కాబట్టి మీకు మంచి కెమెరా అమ్మాలి అంటే మీరు చాలా అందంగా ఫోటోలు తీసుకోవచ్చు దీంతో అని చెప్పాలి. మీకు కామన్ సెన్స్ అది కదా. అలాగే మీరు ఏదైనా నార్మల్గా కొనే ఐటెం ఏదున్నా సరే మీరు దీనిలో చాలా బాగా కనిపిస్తారు అని చెప్తారు. సో ఆ ట్రాప్లో పడ్డన్ని రోజులు మనమేంటో మనం మర్చిపోయి డీవియేట్ అయిపోయి మనం ఏదో స్పెషల్ అని అనుకుంటాం. కొంతమంది చినిగిన ప్యాంట్లు వేసుకున్నా, లేకపోతే ఒక కొత్త టైప్ ఆఫ్ జీన్స్ ఇట్లా షర్ట్ వేసుకున్నా చాలా స్పెషల్ అనే ఫీలింగ్లో ఉంటారు. మనకు మనం గుడ్ అనుకోవడంలో తప్పులేదు. మనకు మనం ఎస్ ఐ వాంట్ టు బీ హెల్దీ, హ్యాపీ, ఆల్వేస్ ఎనర్జెటిక్, ఏదైనా అకంప్లిష్ చేయాలనుకోవడం తప్పులేదు. కానీ నేను ఒక్కడనే స్పెషల్, నేను స్పెషల్, నాకు ఏది జరగదు, నాకు అసలు తప్పు జరగదు, నాకు అసలు మోసం జరగదు, నేను అసలు ఎప్పుడు ఓడిపోను, నేను ఓడిపోయానా అయ్యయ్యో డిప్రెషన్ అనే దానికి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ ముందు ఫీలింగ్ స్పెషల్ అనే ఒక రోగాన్ని పక్కన పెట్టాలి. ఎప్పుడైతే ఫీలింగ్ స్పెషల్ అనే రోగాన్ని పక్కన పెడతామో అప్పుడు లైఫ్లో అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇంట్లో ఎప్పుడైనా నాన్న అమ్మ తిడితే మా అమ్మ నాన్నే తిడతారు. ఎప్పుడు వాడి ఫ్రెండ్ చూడు వాడు ఎంత మంచిగా ఉన్నాడు చూడు, వాళ్ళ నాన్న ఎంత బాగున్నాడు చూడు, వాళ్ళ నాన్న ఎప్పుడు తిట్టాడు చూడు, ఈ టైప్లో కంపారిజన్స్ వస్తాయి. ఎప్పుడు కూడా ఈ కంపారిజన్స్ వచ్చినప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ఎందుకు తిట్టకూడదు, నేనేమైనా తోపా, నేనేమైనా గ్రేటా, నేనేమైనా ఇంకేమైనా చేశానా, నాకేమైనా అవార్డులు వచ్చాయా, రివార్డులు వచ్చాయా, నేను ఏం సాధించాను మా పేరెంట్స్ నన్ను తిట్టకుండా ఉండడానికి అనే సైడ్ కంపేర్ చేయాలి. అంతేగాని వాళ్ళ నాన్న తిట్టలేదు మా నాన్న తిట్టకూడదు, వాడు అట్లా అన్నాడు కాబట్టి మా నాన్న ఇట్లా అనకూడదు, ఈ టైప్లో సుత్తి లాజిక్లు నీకు సినిమాలో ఇజమ్స్ పేరుతో చెప్పి అమ్ముకుంటారు తప్ప రియల్ లైఫ్లో పనికిరాదు. ఇది ఫండమెంటల్ లాజిక్. ఈ ఫండమెంటల్ లాజిక్ని మిమ్మల్ని మాస్క్ చేసేస్తారు. అందుకనే మీకు బయట చెప్పే లాజిక్లు చాలా గొప్పగా అనిపిస్తాయి. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, బికాజ్ మీరు యు ఆర్ నాట్ ఫీలింగ్ స్పెషల్ కాబట్టి అన్నీ న్యాచురల్గా తీసుకుంటారు, అన్నీ నార్మల్గా తీసుకుంటారు. మీకు ఇంకా అనాయింగ్ ఉండదు. ఒక జరగచ్చు, జరగకపోవచ్చు, నేను ప్రయత్నం చేస్తాను, నేను అందులో గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఇలా 2 రకాలుగాను మీకు ఒక పాజిటివ్ దృక్పథం వస్తుంది, ఒక పాజిటివ్ యాంగిల్ వస్తుంది. నేను స్పెషల్ కాదు, బట్ ఐ కీప్ ట్రైయింగ్, నేను స్పెషల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. అండ్ ఇన్స్టాలో ఫోటోలు చూసి అదే రియల్ లైఫ్ అనుకోను, అదే రియల్ లైఫ్ కాదు. నేను ఫోటో దిగినా నవ్వుతూ ఫోటో దిగి పెడతాను, ఏడుస్తూ ఫోటో పెట్టట్లేదు కదా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా నేను స్పెషల్ కాదు అని తెలుసుకున్నప్పుడు మీకు డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, వర్రీ కానీ వచ్చే ఛాన్సులు తగ్గిపోతాయి. ఫిజికల్ డిజార్డర్ ఉండి, డిప్రెషన్ డిజార్డర్ ఉండి, యాంగ్జైటీ డిజార్డర్ ఉంటే చెప్పలేం. కానీ నార్మల్గా ఆ ఫీలింగ్, నేను స్టేజ్ మీదకి ఎక్కి స్పీచ్ ఇవ్వాలంటే భయం వేస్తుందండి. ఎందుకు? నన్ను ఎవరైనా చూసి నవ్వుతారేమో. నవ్వుతే నవ్వకూడదు, నిన్ను చూసి ఎవరు నవ్వకూడదు, నేను ఎప్పుడు ఆహా ఎంత గొప్పవాడివి, ఓహోహో సూపర్ అనాలా? అనరు కదా. ప్రతిసారి అనాల్సిన పని లేదు కదా, నువ్వు నీ ప్రయత్నం మాత్రం చేయాలి కదా అనే కామన్ సెన్స్ మీకు వచ్చేస్తుంది. సో నేను స్టేజ్ మీదకి ఎక్కి నేను ప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నాను, నా పని. వాడు నన్ను స్పెషల్గా గుర్తించి చప్పట్లు కొట్టాలి అని అనుకోవట్లేదు కాబట్టి నేను నాకు నచ్చినట్టుగా, నాకు వచ్చినట్టుగా ఇంప్రూవ్ చేసుకుంటూ చేస్తాను అనేది మీకు రిధం అలవాటు. అప్పుడు నో స్పెషల్ ఫీలింగ్. అప్పుడు మీకు అమ్మ ఏం పెడితే అది తినగలుగుతారు, ఏం కావాలో అది మీరు సాధించుకోగలుగుతారు, సాధించకపోయినా ఇంకో ప్రయత్నం మళ్ళీ చేస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఫీలింగ్ స్పెషల్, నేను ఒక్కడిని స్పెషల్, నాకు ఇలాగే జరగాలి, నాకు ఇది అనుకున్న జరగకపోతే నాకు నచ్చదు బాస్, ఇదంతా తప్పు లాజిక్స్ మనకు రుద్దేస్తున్నారు. ఇలా అనుకున్నవి జరగట్లేదు కాబట్టి సినిమాల్లో కూడా మీరు ఎక్కడన్నా చూడండి, నేను ఒక అమ్మాయిని అనుకున్నాను, ఆమె నాకు దక్కలేదు, వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏంటి? తాగుతాడు, బానిస అయిపోతాడు, కోపం వచ్చేస్తుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతాడు, వాడు చెట్టు జింపుకుంటాడు, గిల్లుకుంటాడు, కొట్టుకుంటాడు కదా. సో ఇలాంటి మిస్టేక్లే మనకి చాలా గ్లోరిఫైడ్గా చూపిస్తున్నారు. ఇది తెలుసుకోవాలి అంతా. ముఖ్యంగా యూత్ తెలుసుకోవాల్సిందంటే ఏంటేంటి, ఒకడు అనుకున్నాడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ ప్రేమలో ఓడిపోయినందుకు గాను
వాడు గడ్డం కూడా గీసుకోకుండా డిప్రెషన్లోకి పోతాడా? ఆ డిప్రెషన్ని చాలా గొప్పగా చూపిస్తున్నారా? హౌ సిల్లీ మేము ఇవన్నీ ఎట్లా చూస్తున్నాము అని అనిపించాలి. ఒక్కోసారి మోసపోతాం, ఒక్కోసారి తప్పు జరుగుతుంది, ఎదుటివాడు నాకు నచ్చినట్టుగా ఉండాల్సిన పని లేదు అనేది తెలిస్తే, ఎదుటివాడు నేను అనుకున్నట్టుగా ఉండాల్సిన పని లేదు, నేను నా సైడ్ నుంచి ఏం కరెక్ట్ చేయాలో చేస్తాను అని అనుకున్నప్పుడు మొత్తం వరల్డ్ విల్ స్టే లైక్ దిస్, మిమ్మల్ని ఏది ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది. ఇది తెలుసుకోలేని రోజులు నేనేదో స్పెషల్, నన్నెందుకు మోసం చేశాడు, నాకెందుకు ఇలాంటి కష్టం వచ్చింది, అసలు నేనెందుకు ఇలా అయిపోయాను, నేను ఎన్ని మంచి పనులు చేస్తున్నాను, నాకు దేవుడు హెల్ప్ చేయడే, ఈ టైప్ లాజిక్లన్నీ వస్తాయి. అందుకని వెరీ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనస్సుని నేనేదో స్పెషల్ 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 అనే దాని నుంచి బయట పెట్టాలి. ఇది 15-16 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతున్న అబ్బాయి అమ్మాయిలకు ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్తున్నా అందరూ నన్ను చూస్తున్నారని, ఓకే, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారని అమ్మాయిలకి అబ్బాయిలకి ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి వస్తుంది. అప్పుడే ఈ ఇన్ఫాచ్యుయేషన్ ఆఫ్ లవ్, ఇన్ఫాచ్యుయేషన్ కానీ లేకపోతే అలాంటి లవ్ లాంటి ఫీలింగ్స్ కానీ వచ్చేవి. అందుకే నన్నే చూస్తున్నారంతా, నన్ను అతను చూస్తున్నాడే, నన్ను వెనక్కి తిరిగి చూస్తున్నాడే అనేసరికి యూ ఫీల్ లైక్ యు ఆర్ స్పెషల్. ఆ రోగము నుంచి, దట్ స్పాట్ లైట్ సిండ్రోమ్ నుంచి బయటకు వచ్చేయాలి వెంటనే. ఈ ఏజ్లో అందరు చూస్తారు, వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా అందంగా బ్యూటిఫుల్గా క్యూట్గా ఉంటుంది అని రియలైజ్ కాగలగాలి. పందుల్ని తప్పు పట్టట్లేదు, బట్ జనరల్గా చెప్తున్నాను, వయసులో ఉంటే అన్నీ బాగుంటాయి, అందుకని ఆ స్టేజ్లో ఉంటుంది స్పాట్లైట్ సిండ్రోమ్. సో నేను అంతగా టూ మచ్గా ఎక్సైట్ అవ్వాల్సిన పని లేదు అన్నది తెలుసుకోగలగాలి. ఇది తెలుసుకున్నప్పుడు యు ఆర్ నాట్ స్పెషల్, సో యు ఆర్ నార్మల్ ట్రైయింగ్ టు బీ స్పెషల్, యూ విల్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ అచీవ్ సంథింగ్ బిగ్. అంతేగాని నేను స్పెషల్ కాకూడదు, నేను స్పెషల్ ఉండను, నేను వేస్ట్ గాడిని అని అనట్లేదు. స్పెషల్కి ట్రై చేయి, డోంట్ ఫీల్ ఇట్ ఇన్సైడ్ దట్ యు ఆర్ సో గ్రేట్, యు ఆర్ సో స్పెషల్, నాకే అన్యాయం జరగకూడదు, నేను అనుకున్నవి అయిపోవాలి, నేను అనుకుంటే సాధిస్తాను, అంత సీన్ లేదు. ఇవన్నీ సినిమాల్లోకి బాగుంటాయి, ఇది రియాలిటీ. నిజంగా ఏదైనా ప్యాషనెట్గా పని చేస్తున్నాను అనుకోండి, పని మీద ప్యాషన్ పెట్టండి, మీకు మీరు ఫీల్ అవ్వకూడదు. ఇది బాగా ఇంపార్టెంట్. పని మీద ప్యాషన్ పెట్టాలి, మీకు మీరుగా ఫీల్ అయిపోయి ఉండకూడదు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ఫీలింగ్ స్పెషల్ అనే ఒక రోగం నుంచి కొంచెం బయటకు వచ్చి, ఐ విల్ ట్రై టు బీ స్పెషల్ ఇన్ మై వర్క్, ఐ విల్ ట్రై టు బీ స్పెషల్ ఇన్ మై థాట్ ప్రాసెస్, ఐ విల్ ట్రై టు బీ స్పెషల్ ఇన్ మై వర్క్, అంతేగాని ఐ యామ్ స్పెషల్ అనే దాంట్లోకి వెళ్ళకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది, మెల్లిగా దానిలోకి వెళ్తే మీకు తెలుస్తుంది యు ఆర్ నాట్ స్పెషల్. పెద్ద పెద్ద స్టార్లు చూడండి, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళని చూడండి, దే డోంట్ ఫీల్ దే ఆర్ స్పెషల్. అందరూ నన్ను చూడండి, కానీ వాళ్ళు చేస్తే వర్క్ అట్లా చూస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది. నువ్వు ఫీల్ అయిపోవడం స్పెషల్గా కాదు, అందరూ నిన్ను గుర్తించాలని కాదు, నువ్వు నీ చేసే పనితనం స్పెషల్గా ఉండాలి అన్నది రియలైజ్ అవ్వాలి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. నేను చెప్పింది ఆలోచించండి. థ్యాంక్ యూ.